వరదల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం నమోదు ప్రక్రియను మరో 3 రోజుల పాటు పొడిగించాలని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో సంఘ నాయకులు పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తెనాలి మండలంలోని హాఫ్పేట, కాజీపేట, కలకలూరు, నందివెలుగు తదితర గ్రామాల్లో ఏపీ రైతు సంఘ నాయకులు శనివారం పర్యటించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించి పంట నష్టం నమోదుతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ భూ యజమానులు సకాలంలో పత్రాలు ఇవ్వకపోవడం, వెబ్ ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రైతులు పొందలేకపోతున్నారని అన్నారు. సొసైటీ భూములు, హాఫ్పేట, కొలకలూరుకు చెందిన వందలాది ఎకరాల భూములు ఆన్లైన్లో నమోదు కాకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పంట నష్టం నమోదు ప్రక్రియను మరో 3 రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తులాబందుల వెంకటకృష్ణారావు, కుంపెల ప్రమీలారాణి, శ్రీనివాసరావు, రుద్రపాటి సుమన్, వల్లూరి వీరబాపూజీ తదితరులు పాల్గొన్నారు. ఒక్క గింజ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నాకేసిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగించేసి లిస్టులు ప్రకటించడం జరిగింది. ఇంకా 2-3 రోజులు టైం ఇస్తే తప్ప, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప ఇంకా నష్టపోయిన రైతుల లిస్టు మొత్తం కూడా ఎక్కే అవకాశం ఉంది. వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక 3 రోజులు ఎన్యూమరేషన్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన వరి పంటకి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. ఇవాళ 2 సార్లు యథేసిన పరిస్థితుల్లోనే 15,000-20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అలాగే ఇవాళ కౌలు 20,000 నుంచి 30,000 రూపాయల కౌలు, మొత్తం ఒక ఎకరానికి 50,000 రూపాయలు ఇవాళ రైతు కానీ కౌలు రైతు నష్టపోయిన పరిస్థితులలో ఈ 10,000 రూపాయలు నష్టపరిహారం కాకుండా దాని ఎకరానికి 25,000 రూపాయలు వరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో భీమాను కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ పరిస్థితి వచ్చే రేపు అక్టోబర్ 1 నాటికి మొత్తం కూడా ఈ క్రాప్ విధానాన్ని ముగించేసే పరిస్థితి కనపడతా ఉంది. రైతాంగం ఈ కృష్ణానదికి వచ్చిన వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతుల్ని, ముఖ్యంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను కూడా నమోదు చేయాలి. చాలా చోట్ల ఏంటంటే రైతులు ఎక్కడో అమెరికాలోనూ ఇతర విదేశాల్లో ఉండి వాళ్ళు ఆన్లైన్ చేసుకోకపోవటం వల్ల ఇవాళ కౌలు రైతులకి వచ్చే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ ఎటువంటివి కూడా అందకపోవటం వల్ల తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. అటువంటి కౌలు రైతుల పట్ల ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి, కౌలు రైతులకి ఇస్తామని చెప్పింది. అది ఇంతవరకు కూడా అమలు జరగలేదు. 100 రోజులు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 100 రోజుల్లో ఈ పెట్టుబడి సాయం ఇస్తే రైతులు, నష్టపోయిన రైతులకి, కౌలు రైతులకి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది.